స్ఫూర్తి పురస్కారాలు మనం గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నామండి. సో ప్రతి ఉగాదికి మన తెలుగు కమ్యూనిటీ నుంచి ఆయా రంగాలలో విశేష కృషి చేసి విజయవంతంగా ఉన్నత స్థాయిలో నిలిచి మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన కొంతమంది అత్యున్నత వ్యక్తులని గుర్తించి వారిని ప్రతి ఉగాది సందర్భంగా స్ఫూర్తి పురస్కారాల పేరుతో సత్కరించుకోవడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా మనకు వచ్చిన నామినేషన్స్ నుంచి కొందరిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈసారి వారిని సత్కరించుకునే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. సో మీరందరూ కొంచెం వాళ్ళని గౌరవించే విధంగా మీరందరూ నిశ్శబ్దంగా ఉండి ఇప్పుడు ఆ సత్కార కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాను. సో పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ అండి, పిల్లలందరినీ కొంచెం నిశ్శబ్దంగా ఉంచాలి, అటు ఇటు తిరగకూడదు. సో వీళ్ళందరూ మనకు ఆదర్శప్రాయం అండి, కొంచెం రెస్పెక్ట్ ఇద్దాం వాళ్ళందరికీ. రిక్వెస్ట్ టు ఆల్ పేరెంట్స్. సో మీరందరూ మీ పిల్లల్ని కొంచెం నిశ్శబ్దంగా ఉంచి మీరందరూ మీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ముందుగా తట్టా శ్రీనివాస చక్రవర్తి గారు. సో వీరు మీకు అందరికీ సుపరిచితులే. ఆధ్యాత్మిక రంగంలో వాళ్ళు చాలా అత్యున్నత స్థాయికి చేరిన వారు. సీతారామ సేవా మందిర్ దాని నిర్మాణం అనే బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టి గత కొన్నేళ్లుగా వారి ప్రవచనాలతో మనందరికీ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. సో ముందుగా గౌరవనీయులు శ్రీ శ్రీనివాస చక్రవర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. చక్రవర్తి గారు. శ్రీమాన్ తట్టా శ్రీనివాస చక్రవర్తి గారు. వీరు కెనడాలోని టొరంటో నగరంలో నివసిస్తున్నారు. వీరి జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం. వీరు శ్రీమాన్ తట్టా వేదాద్రి నరసింహాచార్యులు, శ్రీమతి శేషసాయిల మూడో సంతానం. వీరిది పండిత వంశం. సంస్కృత పండితులైన వీరి తాతగారు శ్రీభాష్యం అనే గ్రంథాన్ని రచించారు. వీరి తండ్రి గారు హిందూ గ్రంథాలపై మంచి అవగాహన కలిగిన వారు కావడం వలన శ్రీమాన్ చక్రవర్తి గారు తమ చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించారు. వృత్తిరీత్యా కెనడా ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ప్రవృత్తిరీత్యా ప్రవాస ఆధ్యాత్మిక ప్రవచనకర్తగా కెనడాలోనూ అమెరికాలోనూ తెలుగువారికి గత 8 ఏళ్లుగా సేవలను అందిస్తున్నారు. వీరు రామాయణం, మహాభారతం, భాగవతం మరియు భగవద్గీతల సారాంశాన్ని ప్రవచనాల ద్వారా తమదైన శైలిలో మన ప్రవాసాంధ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎంతో మంది అభిమానులు, భక్తులు ఉన్న వీరు శ్రీ సీతారామ సేవా మందిర నిర్మాణమనే బృహత్ కార్యాన్ని చేపట్టారు. ఇందు నిమిత్తం గత కొన్నేళ్లుగా టొరంటో నగరంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీనివాస చక్రవర్తి గారు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలను గుర్తించి వారిని ఉగాది పురస్కారంతో సత్కరించుకోవడం ఓటీఎఫ్ గర్వంగా భావిస్తోంది. శ్రీమన్నారాయణ. అమ్మ, నాకు 5 నిమిషాల కాలం ఇచ్చారు. 5 నిమిషాల కాలాన్ని నేను వినియోగించుకుంటాను. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మ, మీ అందరికీ, ఓటీఎఫ్ ఆ సభ్యులకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, పిన్నలకు అందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. మొట్టమొదటిగా నేను 3 శ్లోకాలు చెప్పి ముగిస్తాను, ఎక్కువ కాలాన్ని తీసుకోను. అమ్మ, అక్కడ చిన్నారుల్లో కౌసల్య, సుప్రజ, రామ తెలిసిన పిల్లవాడు పైకి వస్తే దాన్ని మన జీవితానికి అన్వయించి చెప్తాను నేను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమహ్నికం. చిరంజీవ శుభం భూయాత్.
చాలా చక్కగా ధారణ చేశాడు పిల్లవాడు. మీ అందరికీ 2 శ్లోకాలు చాలా సుపరిచితమే. ప్రతి పూజలో కూడా శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ఈ శ్లోకాన్ని ధారణ చేయడం జరుగుతుంది. అయితే ఈ శ్లోకాన్ని ఎందుకు ధారణ చేస్తారు అని ఎప్పుడన్నా మీరు ఆలోచన చేస్తే, ఆ గణపతి మనకు ఒక విషయం చెప్తున్నారు. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని తలుచుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ విఘ్నాలు తీర్చగలిగిన వాడై ఉండాలి. ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే ప్రసన్నవదనం, అంటే హీ షుడ్ బి ప్లీజింగ్ పర్సనాలిటీ. శశివర్ణ, మీ మస్ట్ బి కైండ్ ఇనఫ్గా ఉండాలి. ఇంకా విష్ణుం అంటే హీ మస్ట్ బి రికగ్నైజ్డ్ బై అక్రాస్ ద బోర్డ్, అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయి ఉండాలి. తర్వాత శుక్ల అంబరధరం, హీ మస్ట్ బి వైజ్ ఇనఫ్, అంటే విజ్డమ్ కలిగి ఉండాలి, జ్ఞాని. అయితే జ్ఞానం అంటే ఎవరో మనకు తెలియాలి, దానికి భగవద్గీతలోకి వెళ్ళాలి. అంటే ఈ యొక్క శ్లోకాన్ని ధారణ చేసినప్పుడు మనిషిగా ఉన్న మనం, మన వల్ల ఎవరికన్నా ఒక సహాయం చేయాలంటే సహాయం చేసే గుణము, ఆ యొక్క దయ కరుణ కలిగి ఆ యొక్క కష్టాల్లోంచి ఎదుటి వ్యక్తిని బయటపడించే గుణాలని మనం ఆపాదించుకోవాలని ఆ యొక్క గణపతి యొక్క శ్లోకాన్ని ప్రతి పూజలో చదువుతాం. అలాగే చిరంజీవి చదివిన కౌసల్య సుప్రజారామ, మీకు తెలిసింది ఆ శ్లోకం వెంకటేశ్వర సుప్రభాతం, అవునా కాదా? అది స్వామివారికా మీకా ఆ శ్లోకాన్ని? ఎవరైనా చేతిదే బాగుంటుంది. ఇది శ్రీనివాసుడిదే మనకి సంబంధించిన శ్లోకమా? కౌసల్య సుప్రజారామ ఏమంటే ఇదే పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ కాదు, ఇట్స్ నాట్ సంథింగ్ ఎల్స్. ఇది శ్రీనివాసుడు సుప్రభాతమా లేదా మనకి సంబంధించిద్దా? ఆయన ఎవరు చెయ్యెత్తారు, చాలా ఆనందం. ఎవరికి సంబంధించింది అది? శ్రీనివాసుడికా మనకా? శ్రీనివాసుడికి. సరే, మీ ఇప్పుడు చెప్తాను, అర్థం బట్టి మీరు చెప్పండి తర్వాత. కౌసల్య సుప్రజారామ. కౌసల్య అంటే కుశల బుద్ధి కలిగిన వాడా, అంటే కుశల బుద్ధి కలిగిన ఓ ప్రజ, ఓ మంచి ప్రజ అని అర్థం. అంటే మనలాంటి వాళ్ళం. పూర్వ సంధ్య ప్రవర్తతే, పూర్వ అంటే ముందు, సంధ్య అంటే చీకటి వెళ్ళి తెల్లవారు అవుతుంది, ప్రవర్తతే పైకి వస్తున్నాడు. ఉత్తిష్ట నరశార్ధూలాం, ఉత్తిష్ట అంటే లేవడం, నరశార్ధూలాం నరులో ఉన్న ఓ సింహం లాంటి వాడా, కర్తవ్యం దైవమానికం, ఉదయం లేచి నువ్వు చేయవలసిన పనులు చేసుకోవని చెప్తున్నారు. ఈ శ్లోకం శ్రీనివాసుడిదా మనదా? అమ్మ అక్కడ ఎవరో చెప్పారు శ్రీనివాసుడని, ఇది శ్రీనివాసుడిదా మనదా ఇది? సరే అమ్మా, ఇది మన శ్లోకమేనమ్మా. మన భాగవత గ్రంథ పురాణ శ్లోక స్తోత్రాలన్నీ కూడా మనకు సంబంధించినవే తప్ప పరమాత్మకి సంబంధించినవి కాదు. లాస్ట్ శ్లోకం ఒకటి ఉంది, నకాంక్షే విజయం కృష్ణ, అది చదివితే నేను బయలుదేరతా. దాన్ని అన్న జై శ్రీమన్న శుభం భూయాత్ నాన్న నరేన్. न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा. శుభం భూయాత్ నాన్న. చిరంజీవులకి చాలా చక్కగా ధారణ చేశారు. అమ్మ, ఈ భగవద్గీత శ్లోకాలు ఎంతమరికి సుపరిచితం నాకు తెలియదు, కానీ ఇది ఒకానొక సందర్భంలో అర్జునుడు యుద్ధభూమికి వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, కృష్ణ ఈ యుద్ధం చేసి ఇంత రక్తపాతం జరిగిన తర్వాత వచ్చే రాజ్యాన్ని సుఖించి భోగించడం ఎందుకని ప్రశ్న వేస్తున్నాడు. మనకి ఈ కాలంలో కృష్ణుడు అక్కర్లేదు, అర్జునుడు అక్కర్లేదు. అయితే ఈ శ్లోకం నుంచి మనం ఏం తెలుసుకోండి. ఒక విద్యార్థి 10వ క్లాసు పరీక్ష రాయడానికి వెళ్ళి స్టేట్ ర్యాంక్ వస్తుందని తెలిసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు కొంతమంది స్నేహితులు ముందుగా ఆ యొక్క ప్రశ్నాపత్రం వాడి చేతిలో పడిందని, అది చదివి వాడికి ర్యాంకులు వస్తాయని తెలిసినప్పుడు ఆ పిల్లవాడు ఇలాగే బాధపడతాడు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కదా నాన్న. కిం నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవ అంటాడు. అంటే పరీక్షా పత్రం అలాగో లీక్ అయిపోయింది కాబట్టి నేను ఎంతో కష్టపడి చదివాను, ఫలితమైతే రాదు, ఆల్రెడీ ప్రశ్నలు లీక్ అయిన వాడికి వస్తుంది, నాకు ఈ చదువు వద్దు అని పిల్లవాడు చెప్తాడు. అప్పుడు పక్కన్న తండ్రి కృష్ణ పరమాత్ముడు మాట్లాడినట్టుగానే మాట్లాడతాడు. అశోచ నన్వశోచస్తం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూంచ నాను శోచంతి పండితాహ అంటాడు. నాయన, నువ్వు పరీక్షకి బాగా సిద్ధమయ్యావు కదా, ప్రశ్నాపత్రం లీక్ అయినప్పటికీ వెళ్ళి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి,
జరిగే ఫలితం వస్తుందని కృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అర్జునుడికి చెప్పాడో అదేవిధంగా ఈ పిల్లవాడి తండ్రి చెప్పడం జరుగుతుంది. భగవద్గీత శ్లోకాలను మనకు అనుసంధానం చేసుకుందాం, రామాయణాన్ని మనకు అనుసంధానం చేసుకుందాం. నాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు. శుభం భూయాత్. ఇది వసంత నవరాత్రులు కాబట్టి మీకు సంక్షేప రామాయణం తెలిసే ధారణ చేయండి, చాలా మంచిది. కృష్ణనామ సంవత్సరం ఉదయం కూడా మీ అందరికీ పంచాంగ శ్రవణం అయింది కాబట్టి రాముల వారు పట్టుకుంటే శుభం భూయాత్. జై శ్రీమన్నారాయణ. పెట్లోళ్ల శశివర్ధన్ రెడ్డి గారు. వీరి స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలో నారాయణఖేడ్ నగరం. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ రంగంలో లీడ్ డెవలపర్. అమెరికా, కెనడా దేశాలలో పనిచేసి కెనడా, టొరంటో, ఒషావా నగరంలో స్థిరపడ్డారు. సాహిత్య సంఘంలో కథలు రాయడంతో పాటు లక్ష్మీ స్టూడియో క్రియేషన్స్ బ్యానర్లో లఘు చిత్ర దర్శక రచయితగా మరియు నటుడిగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. రైడ్ అనే సినిమాలో దర్శకత్వం వహించి నటించారు. ఆ సినిమా ఇక్కడ కెనడాలో థియేటర్లో కూడా ప్రదర్శించడం జరిగింది. ఇటీవల జంభోళా భగ అనే చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో పూర్తి స్థాయి ఫీచర్ ఫిలిం నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శశివర్ధన్ రెడ్డి గారు చిత్రరంగంలో సాధించిన విజయాలతో తెలుగువారికి స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు వారిని ఉగాది పురస్కారంతో సత్కరించుకోవడం ఓటీఎఫ్ గర్వంగా భావిస్తోంది. కస్తూరి శ్రీనివాస్ గారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరం. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ రంగంలో ప్రాజెక్ట్ మేనేజర్. అమెరికా, కెనడా దేశాలలో పనిచేసి కెనడాలో మిసిసాగా నగరంలో స్థిరపడ్డారు. సాహితీ రంగంలో కథలు రాయడంతో పాటు చిత్ర దర్శక రచయితగా 8 దేశాలలో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కెనడాలో తెలుగు తల్లి పత్రికకు తమ సేవలు అందిస్తూ ఉంటారు. కెనడా డియాస్పొరా, అమెరికా డియాస్పొరా కథా సంకలనాలలో మరియు పలు వెబ్ పత్రికలలో కూడా వీరి రచనలు ప్రచురించారు. టొరంటోలో ఇటీవల నిర్వహించిన తెలుగు వైభవం కార్యక్రమంలో ఫిల్మ్ మేకింగ్ రంగంలో తెలుగు ఐకాన్గా శ్రీనివాస్ గారు పురస్కారం అందుకున్నారు. టొరంటోలో నిర్వహించే ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ IBDFF మరియు TINFFలో అవార్డులు అందుకున్నారు. గత సంవత్సరం మిసిసాగాలో మిసిసాగా ఆర్ట్స్ కౌన్సిల్ MAC వారు ప్రతి ఏటా నిర్వహించే మార్టిస్ అవార్డుకి ఫిల్మ్ వీడియో విభాగంలో ఎమర్జింగ్ ఆర్టిస్ట్ ఫైనలిస్టుగా ఎంపికయ్యారు. సాహితీ పరంగా నాటక రచన, నవలా రచనలపై కృషి చేస్తున్నారు. అలాగే సినీ రంగంలో ఒక ఫీచర్ ఫిల్మ్ నిర్మాణం చేపట్టబోతున్నారు. శ్రీనివాస్ గారు చేసిన తెలుగు సాహిత్య, నవల మరియు నాటక రంగ సేవలను గుర్తించి వారిని ఉగాది పురస్కారంతో సత్కరించుకోవడం ఓటీఎఫ్ గర్వంగా భావిస్తోంది. చెప్పట్లేండి. సో వీరందరూ మనకు ఆదర్శప్రాయులు, రైట్? సో మన పిల్లలందరికీ కూడా స్ఫూర్తి ప్రదాతలు వీళ్ళ నుంచి ఎంతో నేర్చుకోవాలి మనందరం. సో ఇలాంటి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే సో వీరందరినీ గౌరవించుకొని వారు చూపిన మార్గంలో మనం నడవాల్సి ఉంటుంది. సో మన పిల్లలందరికీ చెప్పాలి. సో వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో వాళ్ళని వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. సో వీరిని సత్కరించుకోవడానికి ఓటీఎఫ్ కోఆర్డినేటర్స్ మురళీధర్ పగడల గారు, మురళీ గారు, చంద్ర గారు, ప్రసాద్ గారు.